ప్రార్థన. సర్వశక్తి గల దేవా, ఈ ఉదయకాలము మమ్మల్ని అందరినీ 430 దినములు 48 వారాలు 11 మాసాలు కాపాడేది క్రిస్మస్ మాసము, అనగా ఆనందకరమైన మాసం. ఆ మాసంలో మమ్మల్ని ప్రవేశపెట్టారు. ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తాను. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. ఈ దినము మమ్మల్ని సజీవులుగా వచ్చి నాన్న నీ పుట్టుకను గురించి పాటలు పాడి ధ్యానించి కృతజ్ఞత చెల్లించి ప్రభువులలో పాల్పొందులు పొందే గొప్ప కృప ఇచ్చారు. మీ ఆవరణంలో ఒక దినం గడపకుండా 10 దినంలో కంటే శ్రేష్టం. భక్తిహీన గుడారంలో నివసించడం కంటే నా దేవుడి మందిర ద్వారం నాకు ఇష్టం. ఈ దినం మమ్మల్ని సజీవులుగా మందిరంలో ప్రవేశపెట్టినందుకు వందనాలు చెల్లిస్తుంది. నీ మందిరంలో నివసించి వారు ధన్యులు, వారు నిత్యము నేను స్తుతించుదురు అని మాట్లాడారు. ఇదిగోనైనా ఈ క్రిస్మస్ దినాలు క్రిస్మస్ ఆనందము, సంతోషము, సమాధానము, స్వస్థత ఇచ్చేయండి. చీకట్లో నడుచున్న వారు గొప్ప వెలుగును చూశారనే మాట్లాడండి. అవునైనా అంధకార సంబంధమైన క్రియలు లయపరచడం, యోహాను రాసిన 1 పత్రిక 3:8 అపవాది క్రియలు లయపరచడానికి లోకానికి వచ్చారు. సమాధాన కర్తయగు దేవుడు సాతాను మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా చితిగా ద్రోహించుగా. ఈ మనిషి దినం బట్టి వదనములు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడై